ఈరోజు డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, కన్వీనర్ వైఎస్ఆర్సీపీ యునైటెడ్ కింగ్డమ్. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి, అలాగే ఎక్కడి నుంచైనా విమర్శలు, ఏ కార్నర్ నుంచి విమర్శలు వచ్చినా వాటికి సమాధానాలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే వాసుదేవన్ గారు అండ్ 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ సార్. రైట్. అండ్ ఇంకొక ఇంట్రడక్షన్లో ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే, యునైటెడ్ కింగ్డమ్ ఎన్ఆర్టీఎస్, ఏపీ ఎన్ఆర్టీఎస్కి కోఆర్డినేటర్గా కూడా యూకేలో వ్యవహరిస్తున్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు. సో చాలా కాలమైంది ప్రదీప్ రెడ్డి గారు, అంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, చాలామంది ఫాలోయర్స్ ఉన్నారు. మీ పంచులకి మీకు బాగా ఒక ఇది ఉంది, దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రైట్, స్ట్రైట్గా వచ్చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి. హార్డ్లీ ఇంకా మనం 60-70 డేస్ దగ్గరలో ఉన్నాం. ఎనీ టైం అనుకోవచ్చు, కొంచెం ప్రిపోన్ కూడా కావచ్చు, అలాంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రోజుకొకళ్ళు చొప్పున రాజీనామా చేయటం, వలసలు వెళ్ళిపోవటం, రాజీనామా చేసిన వాళ్ళు ఊరుకోకుండా ఎక్కడో ఏదో ఒకటి మాట్లాడటం, ఇంత చికాకున్నా ఆయనేమో స్థితప్రజ్ఞులాగా ఇలాగ బుద్ధుల్లాగా కూర్చోవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? ఎలా చూస్తామంటే, బికాజ్ ఈ నిర్ణయం ఈ రోజు తీసుకుంది కాదండి. చాలామంది అంటారు కేసీఆర్ గారి ఎన్నికల ఫలితాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీరు చేస్తున్నారని. కానీ మీరు చూస్తే ఇది గత 2-2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. అంటే గడప గడపకు వెళ్ళిన తర్వాత రివ్యూ మీటింగ్స్ అండ్ దాన్ని పబ్లిక్లో కూడా చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 15 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, ఒక 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, మీకు ఇంకొక అవకాశం ఇస్తామని చెప్పేసి వారు చెప్తూనే ఉన్నారు. అవన్నీ కూడా ఇంటర్నల్గా, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల సమావేశం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వారు చెప్తున్నారంటే పబ్లిక్ ఆల్సో షుడ్ నో అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఆ పేర్లు కూడా బయటకు వచ్చేటివి. పలానా ఎమ్మెల్యే తక్కువ రోజులు తిరిగారు గడప గడపకి, పలానా ఎమ్మెల్యే ఎక్కువ రోజులు తిరిగారు అని చెప్పేసి పేర్లు కూడా వచ్చేటివి. సో ఇది ఈరోజు చాలామంది సడన్గా తీసుకున్న నిర్ణయం అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఒక 2 ఏళ్ల క్రితం నుంచే ఉందండి. అండ్ వారు చెప్పారు, అవకాశం ఇచ్చారు. మనం పథకాలు అంటే శ్రీకాకుళంలో ఏవైతే పథకాలు ఇస్తున్నామో అనంతపురంలో అవే పథకాలు ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు, మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడేం చేస్తున్నామో ఇక్కడే అదే చేస్తున్నామని చెప్పేటప్పుడు, క్యాస్ట్, కులము, పార్టీ ఇవేమి చూడమని చెప్పేటప్పుడు ఎందుకు మనం గెలవకూడదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఆలోచిస్తున్నారండి. సో లోకల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటండి, ఎవరైనా అభ్యర్థిని మారుస్తున్నారంటే వాళ్ళు చెడ్డగా పర్ఫామ్ చేశారని కూడా కాదు. అక్కడ ఏంటంటే లోకల్గా ఉన్న నాయకులతో సయోధ్య కుదరకపోవడం. ఇప్పుడు ఒక్కొక్క స్థానానికి 10 లోకల్స్ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా యాక్ట్ చేయలేకపోవడం, అదొకటి. ప్లస్ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 10 మంది ఆశావహులు ఉంటారండి. ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం. ఇవ్వకపోతే మిగతా 9 మంది నాకు ఇవ్వలేదు ఎందుకు అంటారు. సరే, ఇతనికంటే ఇతను మెరుగ్గా చేస్తారని నమ్మినప్పుడు ఇస్తే మాత్రం ఇంకొక ప్రాబ్లం. వలసలు అంటున్నారు కదండి, వలసలు అనేవి ఈరోజు జరిగేటివి. అవి ఇంకా జంపింగ్ జపాంగ్ల పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్కి 1 నెల ముందు మేము ఖచ్చితంగా జంప్ అవుతాం, అది మా జన్మ హక్కు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయాల్లో. ఇంకా వాళ్ళు ఇటుపక్క కూడా వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, ఇప్పుడు వెళ్తున్నారు. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, సీట్ వచ్చిన వాళ్ళు వెళ్ళట్లేదండి, సీట్ రాదు అన్న వాళ్ళు వెళ్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు, ఎవరు అభ్యర్థులు కూడా దొరకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటారు. ఇప్పుడు ఒక్కొక్క చోట 10 మంది అభ్యర్థులు ఉన్నారు, సీట్ రాని వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తామండి. మాకేం ఒకరి మీద మంచి ప్రేమ, ఒకరి మీద ద్వేషం అట్లేం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ సమానమే. బట్ అల్టిమేట్గా పార్టీ అన్నది గెలవాలి. ఎండ్ రిజల్ట్ తప్పకుండా. పొలిటికల్ పార్టీస్ ఉండేదే అందుకండి, వాళ్ళు గెలవడానికి, అధికారం చేపట్టడానికి, ప్రజలకు మంచి చేయడానికే ఉండాలి. ప్రతిపక్షంలో ఉంటే ఏం మనం అంటే అనుకున్నది మనం చేయలేము. సో వైఎస్ఆర్సీపీ చీఫ్కి ఒక 4 పదాలు తెలుగు మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. దుర్మార్గపు, దురాగతపు, దౌష్ట్యపు, అరాచకపు, దౌర్జన్య పాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం పొద్దున పేపర్లు తీస్తే ఈ 5 పదాలు లేకుండా పేపర్ బయటికి రాదు. షాక్ అనేది 6వ పదం. షాక్ అది ప్రీమియర్, అది ఇవి సెకండరీ వస్తాయి. సో ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి పొద్దునుంచి రాత్రి ఆయన పడుకునే లోపల ఒక 78-80 షాకులు ఇస్తారు. బహుశా ఆ షాకుల వల్ల ఆయన బయటకు రావట్లేదని అనుమానం వస్తుంది. అంటే ఒక విధంగా వాళ్ళు చెప్పేది, వాళ్ళ ఆ దుష్ట చతుష్టయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తే మాత్రం వాళ్ళు చెప్పేది కరెక్టే అండి. వాళ్ళకి అది దురాగతపు పాలనే. ఎందుకంటే వాళ్ళు అనుకునేది స్వేచ్ఛకు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇంతకుముందు మనము బయట చూస్తే ఏబిఎన్ వాళ్ళకి ఈ శాటిలైట్ రైట్స్ అంటే ఏది, అసెంబ్లీ సమావేశాలు ఇవి అవి 700 కోట్ల మేరకు వాళ్ళకు లబ్ధి చేకూరేలాగా చంద్రబాబు నాయుడు గారు చేశారన్నది నేను కూడా పేపర్లో చూశాను, ఎక్కడ అది విన్నాను. సో ఇప్పుడు అవన్నీ లేవు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు వారికి మేలు చేయట్లేదు కదా. సో వాళ్ళకేమనిపిస్తుంది, దుర్మార్గపు పాలన, దురాగతపు పాలన, లేకపోతే దాష్టీకము, ఇంకా ఏమైనా మీరు దా అని ఏదైనా పెట్టుకోవచ్చండి. కానీ మేము చెప్పేది ఏంటంటే, అది ఓన్లీ అప్లికబుల్ టు దుష్ట చతుష్టయం, బయట వాళ్ళకి కాదు, సామాన్య ప్రజలకు కాదు.
ఇప్పుడు సామాన్య ప్రజలు వారు హ్యాపీగా మరి ఆ ఉన్నారు. విషయాన్ని వైఎస్ఆర్సీపీ చెప్పుకోలేకపోతుంది కదా. ఓకే, మీరు చెప్పారు, ఇవాళ మాట్లాడుతున్నారు, ఇది లేదు, ఇది కాదు, ఇది అచ్చంగా ఒక నలుగురు